డాక్ మహారాజ్ ఎలా ఉంది? డాకు మహారాజు బాలయ్య బాబు చాలా బాగా చేసిండు. ఎలివేషన్స్ బాగున్నాయి. బాబీ కొల్లి కథ మార్చుకోవాలి. డైరెక్షన్ టేకింగ్ చాలా బాగుంది. కానీ సినిమాలో కథలు అవే రివెంజ్ స్టోరీలు అవే స్లో మోషన్ శాస్త్రం సినిమా వేస్ట్. చాలా మంది బాగుంది బాగుందని టాక్ వస్తుంది కదా. అంటే స్లో మోషన్స్ ఇవన్నీ పెడితే బాగుంటుంది అన్న, అందరికి నచ్చుతుంది. సినిమా చూసేదంతా ఎంతసేపు చూస్తున్నాం అనిపిస్తుంది, చూసిన తర్వాత ఏముండదు. ఒకటి అంటే స్టోరీ ఎలివేషన్స్ ఎక్కువైనా స్టోరీ తక్కువైందంట, నిజమేనా? రొటీన్ స్టోరీ అన్న, ఒకడు వస్తాడు సేవ్ చేస్తాడు, మళ్ళీ వాళ్ళని హీరోలే లాస్ట్ క్లైమాక్స్ లో చంపుతాడు అంతే, అంత మించి ఇంకేముండవు స్టోరీలు. అంటే ఒక నిమిషం అన్న, అంటే చెప్పుకోదగ్గ పాయింట్స్ కానీ ఏం లేవా మూవీలో? ఏం లేవన్న, నీకు భగవంత్ కేసర్ కనిపిస్తుంది, అంతకుముందు రవితేజ వీరా సినిమా ఒకటి ఉంటుంది అది కనిపిస్తుంది, కలేజా సినిమా కనిపిస్తుంది, నీకు చాలా సినిమాలు కనిపిస్తాయి నీకు. అంటే ఎందుకన్నా ఈ మూవీని ఇంతలా ఎందుకు లేపుతారంట మరి? టాక్ ఉన్నా కూడా గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా, మరి దాని నుంచి వచ్చిన ఎఫెక్ట్. దీంట్లో స్లో మోషన్స్ ఎలివేషన్ షాట్స్ ఉన్నాయి. ఆ కేజీఎఫ్ పట్టినప్పటి నుంచి జనాలకు అదే పిచ్చి పట్టుకుంది, అవే సినిమాలు వస్తాయి ఇంకా. ఓకే అన్న, ఎలాంటి మూవీస్ అయితే బాగుంటాయి అంటారు నెక్స్ట్ బాలే నుంచి? ఎలాంటి మూవీస్ కోరుకుంటున్నారు? కొంచెం మారాలన్న, అమ్మాయిలతో ఆ వయసులో కొట్టుడేందన్న డబీర్ అని అవన్నీ మార్చుకోవాలా. ఏజ్ దగ్గర తీయకపోయినా సరే కొంచెం జనాలకు అర్థమయ్యేటట్టు తీస్తే చాలు అన్న. ఇప్పుడు చూసుకుంటే సాంగ్ ఉంది కదా దబిడి దిబిడి, అది ఫ్యామిలీస్ ఎలా తీసుకుంటున్నారు అన్న? అది ఎలా అనిపించింది థియేటర్? అంటే సినిమా పరంగా చూసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ పర్సనల్గా తీసుకుంటే ఇబ్బంది అవుతుంది అన్న. అంతకు ఫైనల్గా ఏం చెప్తా అన్న? తెలుగు ఇండస్ట్రీ కథలు మార్చుకుంటే బాగుంటుంది అంతే, అంతకు మించి ఇంకేం లేదు.